సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు మీ వారు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎక్స్పెక్ట్ చేశారా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏదైనా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎనవలప్ కవర్లో ఎవరి పేరు వస్తుందో కూడా తెలియదు చివరిదాకా. అది ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నాం. మొన్న కూడా ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు 8 days 9 days తర్వాత అనౌన్స్ చేశారు. బట్ మీ వారి రియాక్షన్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేయగానే? ఆ రోజుల్లో రియాక్షన్ చెప్పగలిగినంత పరిపక్వత నాకు లేదండి రాజకీయాల్లో. ఆయనతో కూడా వెళ్ళి కావాల్సినటువంటి సహాయం చేసేదాన్ని, కానీ ఎలక్షన్లో అంత ఒకవైపు నేను చూసుకుంటే ఒకవైపు ఆయన చూసుకుంటే అలా తనకు టైం లేని దగ్గర అంతా కూడా నేను కవర్ చేస్తూ ఉంటే అది చేసేదాన్ని, కానీ అంత పరిపక్వత నేను సలహా ఇచ్చాను లేకపోతే ఎలా ఫీల్ అయ్యాను ఆ రోజుల్లో నాకు లేదండి. యాక్టివ్ పాలిటిక్స్ లో నేను లేను. తెర వెనకున్నాను కానీ తెర ముందుకు రాలేదు. తెర వెనకున్న వాళ్ళకి అంత తెలుసు అంటారు. కానీ అప్పుడు హేమీలు ఉన్నారు కదా జనార్దన్ రెడ్డి గారి పీరియడ్లో. కేవలం ఆ మత కల్లోలాల వల్లే మరి జనార్దన్ రెడ్డి గారు దిగాల్సి వచ్చిందా, లేకపోతే వేరే వేరే కారణాలు కూడా ఉన్నాయి అమ్మ? ఈ కారణాలు ఉన్నాయో నాకైతే సరిగ్గా తెలియదండి. ఆ రోజుల్లో ఏం జరిగిందో కూడా తెలియదు, తెలుసుకునేటటువంటి అవకాశం నాకు లేదు. అంటే అంత పరిపక్వత లేదు నాకు రాజకీయాన్ని గురించి. ఆ రోజుల్లో ఏం జరిగింది, ఎవరు ఎలా ఉన్నారు, ఎవరి రియాక్షన్ ఏంటి, ఎవరు ముందుకు వస్తే ఎవరు వెనక్కి లాగుతారు అనేది అవన్నీ నాకు తెలీదు. ఎక్కడైనా కూడా నా అవసరం ఉంది ఒక నియోజకవర్గంలోనంటే అక్కడ వరకు వెళ్ళి నేను మా చక్క పెట్టుకొని వచ్చానే, కానీ రాజకీయాల్లోకి మాట కూడా మేమిద్దరం కలిసి రాజకీయాన్ని గురించి మాట్లాడింది లేదు. అప్పుడంతా నేను తెర వెనకే ఉన్నాను. ఇలా అంటే టఫెస్ట్ సిచ్యువేషన్స్ అని చెప్పొచ్చా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత? లేకపోతే అవలీలగా నేను ఏదైనా చేయగలను, ముందుకు తీసుకెళ్ళగలను క్యాడర్ని? ఏది అవలీలగా రాదండి ఎవరికైనా కూడా. ఒక అవకాశం రావాలి, ఒక కష్టపడాలి, గుర్తింపు రావాలి, అది జనంలో నుంచి ముందు రావాలి, జనం వచ్చిన తర్వాత నాయకుడిగా గుర్తింపు రావాలి, ఆ తర్వాత అధిష్టానం మెచ్చాలి. ఇవన్నీ అయిన తర్వాతనే వస్తుంది ఏదైనా కూడా. అందువల్ల కింద స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన వ్యక్తే కానీ జనార్దన్ రెడ్డి గారు అయాచితంగా మాత్రం ఏ పదవులు ఆయనకి రాలేదు. కానీ అప్పుడు అందరు మనసు అయితే దోచుకున్నారు. ఆయన మనసు కేవలం మనసు దోచుకోవడం కాదు, ఈ రోజు చెప్పాలి అంటే ఇప్పుడుండే రాజకీయ నాయకుల్లో కానివ్వండి, లేదు మాజీలా ఉన్నవాళ్ళ వీళ్ళందరిలో కూడా ఎంతో మందికి రాజకీయ ప్రవేశాన్ని కల్పించింది జనార్దన్ రెడ్డి గారు. అది నేను ఈ రోజు కూడా నాకు అంత పరిపక్వత లేని రోజుల్లో కూడా ఎవరెవరికి ఎక్కడ ఏ జిల్లా ఏ వ్యక్తి ఈయన ద్వారా లబ్ధి పొందినారు అనేది చెప్పగలిగినటువంటి శక్తి ఆ రోజు కూడా ఉండింది నాకు. కానీ ఎప్పుడు చెప్పుకోలేదు. నిన్ను తెచ్చింది నేనే కదా అనే మాట మా నోటి గుండా రాలేదు. చేసాము అంతే, ఫినిష్. దాని గురించి మళ్ళీ పదే పదే నీకు నేనే కదా చేశాను, నీకు సహాయం పడింది నేనే కదా, నిన్ను రాజకీయాల్లోకి తెచ్చింది నేనే కదా అనే మాట మా నోటి గుండా ఎక్కడ జనంలోకి వెళ్ళలేదు. కానీ మాకు తెలుసు ఎవరెవరికి ఒక రాజకీయ ప్రవేశాన్ని ఇచ్చాము అనేది, ఎంట్రీ, అది మాత్రం నాకు తెలుసు. సో ఇప్పుడు వాళ్ళు ఆ కృతజ్ఞత భావంతో ఉంటారా, లేకపోతే అది వాళ్ళకే వదిలేయాలి? దాని గురించి మనం ఎలా చెప్పగలం? మీరు ఉండాలి అని వాళ్ళకి చెప్పలేము, ఉన్నారా లేదా అనేది బేరీ చేసుకుంటూ కూర్చోలేము. అయిపోయింది అంతే. బట్ అప్పుడులో వాళ్ళు ఎదిగినందువల్ల మాకు కూడా సంతోషం. మన ద్వారా ఇంతమంది ఎదిగినారు కదా, జనంలోకి వచ్చారు కదా, జనానికి మేలు చేసేవాళ్ళు ఉండొచ్చు, మేలు చేయాలనే ఆలోచన లేని వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళని కూడా ఒక అవకాశం కల్పించింది మాత్రం జనార్దన్ రెడ్డి గారు. కానీ అప్పుడులో ఈ శాసనసభ్యుల మనసు దోచుకోవడానికి జనార్దన్ రెడ్డి గారు ఈ టెలిఫోన్ అలౌన్స్లని, లేకపోతే వాళ్ళు వెహికల్స్ తీసుకోవాలంటే తక్కువ రుణాలు ఇప్పించటం, ఇలాంటివి మంచి మంచి చేశారండి. ఎమ్మెల్యేలు మొత్తాన్ని ఆయన వైపు తిప్పుకునే వాళ్ళు. ఎమ్మెల్యేలు అలా ఇస్తే అది ఒక లంచం కింద వస్తుంది. లంచం అని అనలేదు, నేను కూడా అనడం లేదు, లంచం కాదు. కానీ అలా ప్రలోభ పెట్టి చేసింది మాత్రం లేదు. ఈరోజు హైదరాబాద్లో మీకు ప్రశాసన్ నగర్ అనేదో ఇంకోటి ఉంది, IAS ఆఫీసర్స్ ఈరోజు
అందరినీ కూడా గుర్తించి వీళ్ళందరూ గవర్నమెంట్ సర్వెంట్స్గా ఉంటే రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడో గాల్లో పోయినట్టు పోవాలి, ఇంతకాలం సర్వీస్ చేసి కూడానని వాళ్ళని గురించి ఆలోచించింది. కానీ రైతు పట్టాదారు పాస్ పుస్తకం రైతుని గురించి ఆలోచించింది కానీ అంత జనార్దన్ రెడ్డి గారు. ఇవి రెండు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళంతా గవర్నమెంట్ సర్వెంట్స్గా ఉండి రిటైర్ అయిన తర్వాత గాల్లో దిప్పల్లాగా ఎక్కడో ఏ ఊరికి వెళ్తారో ఎక్కడ నిలుస్తారో అనేది కాకుండా వాళ్ళు చేసిన సర్వీస్కి గుర్తింపు ఉండాలి అనే విధంగా ఆ హౌసింగ్ కాలనీలంతా ఇచ్చింది ఆయన. ఇప్పటికీ ఫేమస్ ప్రశాంత్ నగర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళని గురించి ఆలోచించింది ఆయన గిరినగర్లోనే. అలాగే నియోజకవర్గంలో కూడా ఒక చేనేత కార్మికులు కానివ్వండి, బీడీ కార్మికులు కానివ్వండి, రిక్షా పుల్లర్స్ కానివ్వండి, రైల్వే స్టేషన్లో వర్క్ చేసేటటువంటి అమాలీలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి హౌస్ సైట్ అనేది అలాట్ చేసింది ఫస్ట్ జనార్దన్ రెడ్డి గారు. ఓకే. సో